అక్కడికి వెళ్ళి అది చూడు కొండ ఉంది చూడు, అది తీరుతాం విడిగా. బాగా బర్డ్స్ ఉన్నాయి, మైగ్రేటెడ్ బర్డ్స్. అక్కడైతే చాలా ఉన్నాయి. చూసారా వాటర్ బ్లూయిష్ గ్రీన్ వాటర్. అక్కడ బర్డ్స్ ఉన్నాయి చూడండి, అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. అదిగో అదిగో చూసారా. ఇది వాటర్ అంతా కూడా బ్లూయిష్ గ్రీన్. అది అక్కడ కొండ ఉంది, దాని మీదకి మనం వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ ఒంటెలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ విధమైన వాతావరణం. ఇక్కడన్నీ కూడా వలస వచ్చిన పక్షులు, ఇవి మైగ్రేటెడ్ బర్డ్స్. ఇవన్నీ మైగ్రేటెడ్ బర్డ్స్. ఇగో ఇక్కడ వీళ్ళు ఇంతే, ఈ విధంగా బళ్ళు తీసుకొచ్చి ఇరికిచ్చేస్తారు. అది ఇరికిపోయింది ఇప్పుడే, ఓవర్ యాక్షన్ చేశారు వీళ్ళంతా నీళ్ళు. ఇప్పుడు వచ్చి లాగుతారు ఇప్పుడు దాన్ని. ఇక్కడ ఈ మట్టి కూడా చూసారా, ఒక తెల్ల పాల మట్టి లాగా ఉంది ఇది. అది అన్ని మైగ్రేటెడ్ బర్డ్స్. నేను సౌదీ అరేబియాలో పుర్సార్ అన్న ఐలాండ్ చూశాను. అదిగో తాడేసి లాగేసాడు, అయిపోయింది. ఇక్కడ వీళ్ళు అంతే చేసే పనులు ఇంతే వీళ్ళు. అది తకా అని సలాలలో ఇది ఒక మనకి బీచ్ అన్నమాట. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇది అటు మధ్య వచ్చి మన సలాల బ్లూయిష్ గ్రీన్. ఇక్కడ అదే రాశాడు బ్లూ బీచ్ అని. యాక్చువల్గా ఏంటంటే అరేబియన్ సీ ఇది మనకి. ఇక ఈ విధంగా దీన్ని ఎక్కాం కొండ మన ఇటు. కత్తి అయిన హాయ్. ఇది మొత్తం 4Kలో తీస్తున్నాను, వ్యూ బాగుందని. బ్లూయిష్ గ్రీన్ అరేబియా సముద్రం. చూసారా ఎంత బాగుందో. వాస్తవంగా అయితే ఇటు రోడ్ లేదు,
ఆఫ్ రోడ్ జాగ్రత్తగా కారు ఎక్కించుకుంటూ వచ్చాను. అదిగో 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 ఒక అద్భుతమైన దృశ్యం చూడండి. అసలు సూపర్. అదిగో చూసారా? అదిగో ఇదిగోండి. యాక్చువల్గా ఇటు రోడ్ లేదు, ఏదో జాగ్రత్తగా సాహసం చేసి వేసుకొచ్చా ఈ కొండ మీదకి. కచ్చా రోడ్డు. చూసారా? అరేబియన్ సీ. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో మన గోవా వస్తుంది. ఇదే కనుక డ్రోన్ షాట్ తీస్తే ఉంటుంది, భలే ఉంటుందిలే అసలు. నేను అందుకే 4Kలో తీద్దామని తీస్తున్నా. ఎందుకంటే చాలా అద్భుతమైన సీనరీ నిజంగా. ఇది చాలా నాకైతే నచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ నుంచి తెలుస్తా ఫీల్. ఇది ఏన్షియంట్ టైము అంతఃపురం అంట. పైన కూడా ఉంది, అది అంతఃపురం అనుకుంటా. దానికి వెళ్ళే మెట్లు బుర్జ్ అలస్కర్. బుర్జ్ అంటే టవర్. బుర్జ్ అంటే లైట్ హౌస్ లాంటిదని చెప్పు. ఒకవేళ ఏం కాదు, లైట్ హౌస్ బుర్జ్ అంటే టవర్ అలస్కర్. అదిగో పైన దాన్నే రెస్టారెంట్ కింద చేసేసారు. అదిగో పైన రెస్టారెంట్. ఇదిగో ఓల్డ్ సిటీ అన్నమాట. ఓల్డ్ సిటీ అని కూడా అనకూడదు, ఏన్షియంట్ టైమ్. అదిగో ఇవి మట్టి. ఓ 50 ఏళ్ళ క్రితం ఈ కొంపలు కూడా అట్టగా వచ్చినాయి. అందుకే నువ్వు చెప్పుకుంటే బాగుంటుందని చెప్పాను. సరే సరే. ఎందుకు నాకు మళ్ళీ కరెక్షన్స్. ఎట్లాగే ఉన్నాయి ఎలా సరే. కానీ ఇప్పుడు రోడ్డు వేస్తాను ఉండేది. ఇదంతా మూసేసాడు కదా. ఇది సేమ్ అల్వాసలాగా ఉందేంటి మరి. అదే కొన్ని ఏమో పాతయి బాగా, కొన్ని ఏమో కట్టేస్తారు కదా. ఏంటది? అలాగే పాతయి ఫోన్ సిగ్నల్స్. మట్టిళ్ళు. ఆ ఇల్లు తీసి తీద్దాం. నేను రౌండ్ వేస్తాను సరేనా? ఇది క్యాస్లే చూపిస్తా. అంతఃపురం ఇది చూపించు. అది కుఫాన్ హెరిటేజ్ హౌస్.
one heritage house. ఓకేనా? Yes. ఒక్క రోజులో ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. మీ అమ్మ బాగా చేస్తుంది సినిమాటిక్లో. మా వెనకాతల బూతుల పురాణం కూడా ఉంటుంది. దీని చుట్టూ రబ్బర్ ఎంత తెలియాలిగా. తాగడం అయిందా? ఇంకా తాగుతూనే ఉన్నావా? తాగుతూనే ఉండు. అది నేను తీసుకుని తాగేంత వరకు తాగుతూనే ఉండు. అమ్మో ఎంత పెద్ద అంతఃపురమో, వామ్మో చాలా పెద్దదైపోయింది అంతఃపురం. అదే చూడు అక్కడ ఇదే అంతఃపురం. అక్కడ టవర్ అది అమ్మాయి చెప్పరా నీకు, అదేమో లైట్ హౌస్ అమ్మాయి. ఇదేమో ఈ ఏరియా చేపలు పట్టేవాడు ఏరియాకి, ఈ బస్తీకి పెద్దోడు అమ్మాయిడు. అదే అంతఃపురం, అదే క్యాస్లే చాలు ఉన్నంతలో. రైట్, ఓకే. టికెట్స్ సార్. ఇది వర్షం అది వచ్చినప్పుడు నిండిపోద్ది. ఇది వాడి ఈ ఏరియాని సంహారం అంటారు. సంహారం అని అంటే నేను అనుకుంటా సమాహారం అని మన భాషలో మరి ఎలా పెట్టారో తెలియదు. అంటే అక్కడ పైన కొండల్లో పడిన నీళ్లు జలపాతం వచ్చి అదిగో ఎదురుండా కమర్తం చూసారా, అది అలాగా అది ఆ సముద్రంలో కలుస్తుంది. ఏ కాచాయిని దాని ఎక్కడ ఉన్నా ఇప్పుడు చెప్పు. అది ఇప్పుడు అటు వెళ్ళి చూద్దాం టాయిలెట్స్. You want coffee? Yeah. Which one you want? I want coffee. Which one? Cappuccino, Americano, espresso? Strawberry. You want strawberry? Yeah. You want the white one? You eat. Abu Dhabi. This అది అప్పుడే సీ బ్యాక్ వాటర్ అనమాట. బ్యాక్ వాటర్ ఇటు వచ్చి ఇక్కడ ఇలాగా కొంచెం స్టాగ్నేట్ అయ్యి మినీ ఐలాండ్స్ లాగా ఫామ్ అయ్యింది. రెండు కొండల మధ్యలోంచి బ్యాక్ వాటర్ వస్తుంది. అక్కడ చిన్న ఐలాండ్ లాగా ఇసుక దెబ్బలాగా ఉందన్నమాట. Where are you going? అక్కడ ఒట్టెలు మేస్తున్నాయి. దీంట్లో
సముద్రం వాటరు, ఆ నది నీరు రెండు మిక్స్ అయింది. ఎందుకంటే అదిగో అక్కడ దీన్ని ఎస్చరీ అని అనుకుంటా నాకు తెలిసి. నదీ ముఖద్వారం అని అంటారు దీన్ని ఇంగ్లీష్లో. USTUARY అనుకుంటా నాకు తెలిసి. నేను ఎక్కువగా వాళ్ళ పదాన్ని, బట్ ఇదే అనుకుంటున్నా, క్షమించాలి, ఇదే అనుకుంటున్నాను. ఇటు వెళ్ళి కలుస్తుంది ఇక్కడికి వెళ్ళేది. ఇది మాత్రం మడ అడవి మాత్రం కాదు ఇది. అక్కడ కూడా ఎవరో కారు ఆపుకొని ఉన్నారు. అక్కడ కారు ఆపారట. మనం కూడా వెళ్ళొచ్చు అటు. ఇప్పుడు వెళ్తాను, కారు అటు తీసుకుని వెళ్తాను. అటే వెళ్ళను, ఇటు వెళ్తాను. ఇప్పుడు దుబాయ్ నుంచి ఎవరు వచ్చారు, అబుదాబి నుంచి, వాళ్ళు అటు వెళ్తున్నారు కారు. వెళదాం మనం కూడా, అటు చూద్దాం. రాళ్ళు కూడా గొల్లబారిని, వాటి మీద దెక్కకూడదు. గొల్ల విడిచినాయి కదా, కాళ్ళు బొక్కలు పడిపోతాయి, కొరికేస్తాయి. ఇంకేం లే. నాకు అనుభవం, ఒకసారి గోదావరిలో దిగాను, ఇట్లాగే నరకం అనిపించా. కాళ్ళని బొక్కలు పొడి చేసినాయి. ఇదిగో ఫిషింగ్ అనుకుంటా బొట్లో. అదొక షిప్, అదొక షిప్ రెక్కేజ్ ఉంది అక్కడ. ఇప్పుడు సరిగ్గా వా అద్భుతమే. ఆగా ఆగా, వా వా వా, యా చూపిస్తానే, రావే. ఏ కాచో, ఇందా వాళ్ళిద్దరు వచ్చారు భార్య భర్తలు. వాళ్ళు అటు వెళ్ళిపోయారు కార్లో, అక్కడ వెళ్ళిపోతారు చూడు. అక్కడ మనం కూడా వెళ్దాం అటు. మనం కూడా అదిగో క్యామెల్సే, అయ్యో క్యామెల్స్ అయ్యో. అవునా, ఎక్కడికి వెళ్దాం? వెళ్దాం ఉండు. స్టార్ట్. ఏ పోజులు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఏ అరబీలో చూస్తే సంహారం అంటే ముగింపు, అంటే అక్కడి నుంచి వస్తున్న వాటర్ ముగింపు. ఇందాక నేను సమాహారం అనుకున్నా, సమాహారం కాదు ఇది. అక్కడ అరబీలో రాసి చూడండి, సంహారం సాలతు, ఓకేనా? అదేమాట అల్ రియా. కాబట్టి ఏంటంటే గ్యాలరియా అంటే గ్యాలరీ, దానికి సంబంధించింది ఆర్కియాలజికల్ గ్యాలరీ. సంహారం అంటే ముగింపు అండి. అంటే నాకు తెలిసి ఎక్కడ ప్రారంభమవుతుంది ఏంటి, ఎక్కడ ముగుస్తుంది, ఇక్కడ ముగుస్తుంది అనమాట వీటన్నిటికీ కూడా. రైట్, ఓకే. ఇందాక నేను పొరపాటు చెప్పాను, క్షమించండి. ఇందాక సమాహారం అనుకున్నా, కాదు. నాకు కొంచెం విషయం బాగోలే నాకు, అసలు అదంతా చాలా బ్లర్గా ఉంది. సంహారం అంటే ముగింపు. సముద్రం బ్యాక్ వాటర్ కింద వచ్చి ఆగిపోయింది. అంతే. 60లో పెట్టలేదు.
ఇదో ఇక్కడ నీళ్ళు. ఈ నుంచి ఈ ఎండ్కి వచ్చాం అనమాట. రోడ్ లేదు, చాలా అంటే కచ్చా రోడ్డు అని చెప్పాలి. కొండల మధ్యలో ఆ బ్యాక్ వాటర్ వచ్చి అక్కడక్కడ స్టాగ్నేట్ అయ్యి, అంటే ఇప్పుడు ఆ పైన కొండల మీద నుంచి వచ్చే వాటర్ కూడా రైనీ సీజన్లో ఇదంతా నిండిపోతుంది. ఇదంతా నిండిపోయి సముద్రంలో కలిసిపోతుంది అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం. క్యామెల్స్ని ఎప్పుడు డెజర్ట్లో చూడటమే కానీ ఇలాగా సముద్రం దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం చూడటం. ఇదిగోండి, ఇదంతా కూడా అలలు కొట్టుకొచ్చిన ప్రాంతం తప్ప నాకు తెలిసి సాధారణంగా పబ్లిక్ ఇటు పెద్ద తిరగరు. లేదు, రావటానికి కూడా మార్గం లేదు. ఇటు చూస్తాక అలాగే ఉంది ఇదంతా కూడా. అదిగో ఇక్కడ మాత్రం ఎవరో హెలిప్యాడ్ వేసుకున్నారు. ఇక్కడ మాత్రం ఎవరో హెలిప్యాడ్ వేసుకున్నారు. చూసారా, అసలు రోడ్డు ఏం లేదు మనకు రావటానికి. ఇది కచ్చా రోడ్డు, అంతా కొండ, మొత్తం కొండ, ఏం లేదు. స్టార్ట్.
ఇదిగారండి, ఇది అద్భుతమైన దృశ్యం. వాస్తవంగా ఇటు రూట్ లేదు, కారు అక్కడ ఆపేసాను. ఎందుకంటే ఇది ఇసుక కూరుకుపోద్ది. 4x4 అయితే లాగేస్తుంది, మన సెడాన్ కష్టం అమ్మో. అందుకే అక్కడే ఆపేసాను కారు, ఎందుకంటే రావటం కుదరదు. ఇది మౌకిఫ్ జాజ్బియా అంటే లొకేషన్ ఆఫ్ గ్రావిటీ. కరెక్ట్గా ఈ పాయింట్ ఇప్పుడు లొకేషన్. ఇది చూడండి ఎంత స్టీప్గా ఉందో.
ఇలా వెళ్తుంది కదా, సేమ్ ఇక్కడి నుంచి ఇప్పుడు నేను కారు మీకు చూపిస్తా గ్రావిటీ పాయింట్ ఏంటో. ఇదిగో ఇది కూడా అంతే, సేమ్ ఆ టప్ వెళ్తుంది. కారు గేర్ అయిను న్యూట్రల్లో పెట్టేస్తా, కారు ఇలాగా వెళుతుంది ఇప్పుడు. ఓకేనా? ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తా కారు ఇప్పుడు. ఓకే, ఇదిగోండి లొకేషన్ ఆఫ్ గ్రావిటీ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్, కానీ న్యూట్రల్ లోనే డౌన్ అయిపోతుంది. అది అదవసరం, ఇక్కడి నుంచి చూపిస్తాను. డ్రైవ్లో పెట్టా, న్యూట్రల్లో పెట్టాను. ఇక చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎక్కిస్తాం చూడండి కొంచెం ఖచ్చితంగా. ఇక లొకేషన్ గ్రావిటీ చూపించు, లొకేషన్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇదిగోండి లొకేషన్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ చూపించు ఒకసారి. ఇదిగోండి న్యూట్రల్లోకి వేస్తున్నా, అది వెళ్తుంది చూడ, బయట చూపించు, బయట యాక్సిలరేటర్ కూడా తొక్కట్లా, అటు చూపించు బయటికి. అప్ వెళ్ళిపోతుంది గ్రావిటీ. అది రోడ్ అప్ 45 ఉంది కరెక్ట్గా, కానీ అదే వెళ్ళిపోతుంది. ఎంతవరకు వెళ్తుంది చూద్దాం. అటు బయటికి పెట్టు, తెలుస్తుంది. తీసాను. ఇక్కడ వరకు అనుకుంటా, చూద్దాం. అదే మ్యాప్ లోను 2 పాయింట్స్ ఇచ్చాడు, అక్కడి నుంచి ఇక్కడ వరకు. అదే అసలు ఏం చేయకుండా వెళ్ళిపోతుంది అప్పైనా కానీ. మరి చెప్పింది అదే కదా. ఎంతవరకు చూడండి ఎంతవరకు వచ్చిందాం. చూపిస్తాను. వచ్చాము అటు నుంచి లొకేషన్ ఆఫ్ గ్రావిటీ. అప్పెక్కుతున్నాం చూడండి, ఎంత ఎక్కుతున్నామో చూడండి. అదో 45. ఇదిగో నా కాలు, నేను యాక్సిలేటర్ ఏం తొక్కట్లా. అదిగో అదిగో న్యూట్రల్లోనే ఉంది. అదిగో కారు చూడండి, గ్రావిటేషన్ పాయింట్. నేనేం చేయలా, అంటే ఇక్కడ లో గ్రావిటీ ఉంది. అదిగో లెస్ గ్రావిటీ, లో గ్రావిటీ. అదిగో చూసారా, వెళ్ళిపోతుంది చూడండి. నేను న్యూట్రల్లోనే ఉంచాను ఇంకా. అదిగో ఇదిగోండి, నేను తొక్కలే చూడండి. అదిగో న్యూట్రల్, అదిగో అదే స్పీడ్ పుంజుకుందో చూడండి. మనం ఏం చేయలేదు, ఫ్లాట్గా ఉంది కాబట్టి స్పీడ్ వెళ్తుంది. ఫ్లాట్గా పుంజుకుందా, ఏం చేయలే, వెళ్ళిపోతుంది. అదే గ్రావిటేషన్ పాయింట్. డ్రైవర్లెస్ కార్. అదిగో వేగం పుంజుకుందో చూడండి, 40. స్టీరింగ్ తిప్పుతున్నా. డ్రైవర్లెస్ కార్ అన్నానని స్టీరింగ్ వదిలేకు. అదిగో కమా, అదిగో బయట పెట్టింది. జాగ్రత్త, బయట చూపించు అత్యాయని. ఇదిగోండి 60 కిలోమీటర్ స్పీడ్ వేగం పుంజుకుంది. 60 కిలోమీటర్ స్పీడ్ వేగం పుంజుకుంది. మనం ఏం చేయలా. అదిగోండి, అదిగో ఇగో స్టిల్ న్యూట్రల్, వేగం అలా పుంజుకుంది చూడండి. అదిగో నేను కంట్రోల్ చేస్తున్నాను దీన్ని.
స్లో స్లో అబ్బు వద్దు అబ్బు. చాలే పట్టుకో ఇది. బ్రేక్ వేసి. అటు వెళ్ళాలి మనం, రాంగ్ వచ్చాం. భోజనాల కోసం ఆగాము, లంచ్ కోసం. సముద్రం పైన కొండ, ఒక టాయిలెట్స్ అవి కట్టాడు చక్కగా, పిల్లలు ఆడుకోవటానికి ఒక పార్కు, చక్కగా ఇగో రెస్టింగ్ పాయింట్, బ్రహ్మాండమైన భోజనాలు. అన్నపూర్ణ హోటల్ రాత్రి చూసాం కదా, వాడి దగ్గరే తెచ్చాము. బాగుంది, చాలా రకాలు ఇచ్చాడు భోజనంలో. ఏంటి కేసర, రవ కేసర ఇది, ఇదిగో కేసర అది ఉంది, అప్పడాలు, ఇగో ఈ కర్రీ చాలా, ఇగో వడతో సాంబారు, అదే వెజిటబుల్ బిర్యానీ. ఓకే, తర్వాత చపాతీలు ఇచ్చాడు. ఒకటి కాదు, రైస్, మంచి రైస్ ఉంది, పచ్చడి ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, అసలు చాలా ఇచ్చాడు. దీంట్లో మేము చాలా రకాలు పడేసాం డబ్బాలు, ఇగో ఇవన్నీ కూడా పప్పు అన్నీ ఇచ్చాడు. ఇక పోతే ఇదిగో చూపిస్తాను, ఇది టాయిలెట్స్ ఎంత నీట్గా ఉంటాయో చూడండి. ఇక్కడ ఇదిగో టాయిలెట్స్, ఇదిగో ఇదిగో ఒక్కొక్కటి ఒక గదిలాగా ఉంటుంది చూడండి టాయిలెట్స్. ఇదిగో ధరా కొండ అంచున మనకి చక్క పార్కు, అక్కడ రెస్ట్ రూమ్స్, కూర్చోటానికి. నైట్ పూట అయితే లైట్లో ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఈ కొండ మేంచి ఇది, ఈ సముద్రం మేంచి గాలి ఇలా వస్తుంది మనకి. ఇది అది అది మనకి భోజనాలు చేసే పాయింట్. మనం ఇక్కడ ఆగాం మనం, ఇది అన్నమాట. చెప్పు, షిప్పింగ్, ఫిషింగ్, అదే ఫిషింగ్ యార్డ్ అనుకుంటా. అదే ఇక్కడ చేపలు పడుతున్నారు. ఆ గ్రామానికి ఒక పెద్ద తోట. అవును, మరి పట్టిన చేపలన్నీ ఎత్తుకుపోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి అవి ఎత్తుకుపోకుండా అదిగో కెనాల్స్. చేపల దొంగలు, రాజు చుట్టుపక్కల వాళ్ళ ఇల్లు. పాయింట్ 5 పెట్టారు. ఫోటో ఇదాన్ని జస్ట్ అట్ ఫోటో. రైట్, ఓకే. అది తిరుపతి, అది వాటర్ చేపల వాళ్ళు ఇల్లు.
చాలా డిఫరెంట్ టైప్. అంటే అప్పటికల్లా విలేజెస్ ఎలా ఉన్నాయో అలాగా. ఎప్పుడు అంత రంగులు చూస్తున్నాం వీళ్ళకి. అన్నీ మన అంటే ఒకే కలర్లో ఉంటాయి చూడు కలర్స్. కొంచెం విలేజ్ అపీరియన్స్. స్పీడ్ బ్రేకర్స్ ఏంటివి? ట్యాక్సీ కార్ కాదు, ట్యాక్సీ అదే బీచ్. వైట్ శాండ్ బీచ్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. వైట్ శాండ్ బీచ్ అదే కదా ఆ పాయింట్. నీ ముడ్డి పగిలిపోద్ది. హవానా ఏంటిది? హవానా పార్కా? హవానా ఐలాండ్. ఆక్వా పార్క్. ఆక్వా పార్క్ ఫోటో వేస్తావా? పార్కింగ్ ఆఫీస్ ఆక్వా పార్క్ అంటే ఆక్వా పార్క్ టికెటింగ్ కూడా ఉంది కదా. టికెట్ ఉంటే కనుక రేపు వద్దాం. ఎందుకంటే చీకటి పడిపోతుంది, ఏం కనబడదు. వీడియోలు తీసినా కానీ ఏం ఉండదు. అలాగే తీసుకొస్తాను. లేదు అంటే వెళ్ళిపోదాం.
ఐలాండ్ కూడా ఉంది. ఇంకా బ్యాటరీ కార్డు సౌండ్ తీసేపు మ్యాప్ చూడు ఒక ఇది వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి. ఉన్నాయి. జిల్లా సద్ద ఓషన్ జిల్లా నేనే వాళ్ళు తీయట్లేదు. ఇంకా బస్సులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం అయిన అత్తమ్మని వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడేం ఉండదు, ఇప్పుడు మిగతా చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల ఉంటాయి. ఇక్కడ కొంచెం హైట్ మీదగా వచ్చాం మనం, చాలా హైట్కి. ఇక ఎన్ని సీమతుమ్మకాయ చెట్లు, ఎన్ని సీమతుమ్మ చెట్లే. మనకైతే కనుమరుగు అయిపోయినాయి చాలా మటుకు సీమతుమ్మ చెట్లు. అసలు పిచ్చుకలు ఉన్నాయి ఇక్కడ, అబ్బో. అదిగో సౌండ్స్ వినండి, పిచ్చుకలు అస్సలు ఉన్నాయి. అదిగో సీమతుమ్మకాయలు కిందంతా రాలిపోయి ఉన్నాయి. సౌండ్స్ వినండి ఎంత ఇదిగో ఉంది. ఇగో సీమతుమ్మకాయలు అసలు మనకైతే అదిగో పిచ్చుకలు ఎన్ని నివాసాలు పెట్టినాయి అంటే ఇక్కడ. అదిగో అదంతా సీమతుమ్మ చెట్టే, పెద్దదే ఆ మొత్తం అంతా కూడా. ఇక్కడ వాటర్ స్ప్రింగ్ ఉంది, అంటే వర్షాకాలం వచ్చి పడతాయి వాటర్ ఫాల్స్. ఇది కాకుండా లోపల చలమ ఉంది, వాటర్ నీటి యొక్క చలమే ఉంది. చలమ చూపిస్తాను, అది అక్కడ ఉంది. అది వింటున్నారా పిచ్చుకలు, వింటున్నారా? అసలు మన పిచ్చుకలు మనకి ఎట్లా కరువైపోయినాయి. కిందంతా అదే సీమతుమ్మకాయలే, అన్నీ రాలి. అది అవి ఆ గుహల్లో నివాసం ఏర్పరచుకున్నాయి మొత్తం. ఆ గుహల్లో ఇగో అదిగో మొత్తం దాని నిండా అయ్యే గబ్బిలాలు ఉన్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ. ఇదిగో బాదంకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ, బాదమాకు రాలింది. అదిగో నీరు లోపలంతా గుహలు, ఇగో గుహలు ఉన్నాయి. మనకెంత వచ్చినాయి కానీ ఇదిగో వీళ్ళు వాటర్ తినేసి తోడుతున్నారు. అయ్యో అయ్యో సరే. ఇదేమో బాదం చెట్టు, బాదం. ఇంకా అదిగో నీరు ఇక్కడ కనుక చూస్తే పిచ్చుక గూళ్ళు చూడండి, పిచ్చుక గూడు చూసారా? పిచ్చుక గూడు.
కాదు కర్ణాటకలో ఉంది ఇట్లా. కర్ణాటకలో మనం వెళ్ళినప్పుడు చూసాను. దాంట్లో ఏమైనా ఉంటాయేమో కానీ ఉండవేమో మరి. ఎందుకంటే అది బాగా తెలిసి ఉంటేనే తక్కువ. పాడే 10 నిమిషాలు పెట్టింది. సలాల అది సముద్రం. అది సముద్రం నుంచి ఇప్పుడు మనం పైకి వస్తున్నాం. ఇవన్నీ వ్యూ పాయింట్స్. అంటే ఇది వర్షాకాలం మొత్తం కూడా ఇదంతా పచ్చికిపోయలేదు, జస్ట్ ఆరిపోయింది అంతే డ్రై క్లైమేట్ వల్ల. మనకు ఇవన్నీ కూడా దారులు, రోడ్, అవన్నీ రోడ్, అదిగో అవన్నీ కూడా రోడ్సే. అటు వెళ్తాము ఆ రోడ్స్ నుంచి అట్లా ఒకటొకటి వెళ్తాయి. డ్యామ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా వర్షాకాలం మొత్తం పచ్చికిపోయలే, ఖరీఫ్ సీజన్ అంతా కూడా. అదిగో కాకపోతే సైడ్ ఎడారి ఉండటం వల్ల ఈ విధంగా డ్రై అయిపోతుంది అన్నమాట మిగతా టయాల్లో. ఇదంతా ఒంటెలు కాసుకునేవాళ్ళు ఇక్కడ. ఒంటెలు, క్యామెల్ గ్రేజింగ్. వర్షాకాలంలో ఇదంతా కూడా ప్యాస్చర్ ఉంటుంది.